పర్సనల్ విషయాల్ని ఇలా రోడ్డు మీద ఎందుకండి? ఎంచక్క ఈ కాఫీ షాప్ లోనో రెస్టారెంట్ లో కూర్చొని మాట్లాడుకుందాం పదండి. నిజమైన ప్రేమ, నిజాయితీ ఉన్న ప్రేమ తప్పకుండా గెలుస్తుంది. ఆ ప్రేమను గెలిపించడం కోసం ఏదో ఒక శక్తి సాయం చేస్తుంది కూడా. చైత్ర నాకు చెప్పకుండా వీడితో మాట్లాడాలనుకునే పర్సనల్ విషయం ఏమై ఉంటుంది? మీకు తెలిసిన మంచి లాయర్ ఎవరైనా ఉంటే పరిచయం చేస్తారా? మా నాన్నకి మాకు కొన్ని విషయాల్లో క్లాషెస్ ఉన్నాయి. అందుకని ఆయన మీద కోర్టులో కేసు వేయాలని డిసైడ్ అయ్యాను. ప్లీజ్ కార్ ఎక్కండి. అయ్యో, మీకెందుకండి శ్రమ? పర్వాలేదు, నేను వెళ్తాను. అది కాదండి. ఆ, లాయర్ విషయం మర్చిపోకండి ప్లీజ్. నో 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 నో, అస్సలు మర్చిపోను. నీకోసం ఈ మాత్రం కూడా చేయకపోతే నేనెందుకు? ఏ మాత్రం లేట్ చేయకుండా ఇమ్మీడియట్ గా లాయర్తో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను, సరేనా? థ్యాంక్స్ అండి, బాయ్. బాయ్. అంటే క్రాంతికి చైత్ర పరిచయం అనమాట. హలో రిషి గారు, ఇదిగో, నువ్వు గుడికి వెళ్ళకపోతే దేవుడేం ఫీల్ అవ్వడు కానీ నోరు మూసుకొని ఫోన్ పెడే. అడగ్గానే వచ్చి నాతో కాఫీ తాగిందంటే నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా. హే రిషి, నువ్వా? వాట్ ఎ సర్ప్రైజ్. అయినా నువ్వేంటి ఇక్కడ? అసలు నువ్వేంట్రా ఇక్కడ? డ్యూటీ బాబు, డ్యూటీ. ఎక్కడ పడితే అక్కడ ఉండాలి. అలాంటి డ్యూటీ ఏం చేస్తాం? ఏం డ్యూటీ? అమ్మాయిలకి సైట్ కొట్టడమా? ఏయ్, సైట్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కవర్ చేయకు, నేను ఆల్రెడీ చూసా. చూసేసావా? ఎవర్రా అమ్మాయి? నో 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 నో, అలాంటిదేం లేదు రిషి. జస్ట్ క్యాజువల్ గా మాట్లాడాను. నువ్వు దూరం నుంచి చూసి పొరపాటు పడ్డావు అంతే. చా, అలాగా? మరి కారులోంచి దిగడం, బాయ్ చెప్పడం, ఇలా సిగ్గుపడిపోవడం, ఇవి కూడా జస్ట్ క్యాజువల్ గానేనా? ఏదో కబుర్లు చెప్పించాలే గాని ముందు విషయం ఏంటో చెప్పు. అదే రిషి, ఆ రోజు నీకు చెప్పాను కదా, ఒక అమ్మాయి నా మనసుని బాగా డిస్టర్బ్ చేస్తుందని. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. వావ్, అవునా? నిజమా? గుడ్ క్రాంతి, వెరీ గుడ్, సూపర్ సెలెక్షన్. అమ్మాయి చాలా మంచిది, నీకు పర్ఫెక్ట్ పేర్ తెలుసా? అంత మంచి అమ్మాయిని నువ్వు లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రిషి. అవును, ఆ అమ్మాయి గురించి అంత బాగా చెప్తున్నావు. తను నీకు తెలుసా? తెలియపోవడం ఏంటి? ఏంటి తెలుసా? అంటే తెలియడం అంటే తను ఇందాక నీతో మాట్లాడినప్పుడు గమనించాను. ఆ పద్ధతి, ఆ పొందిక, అవన్నీ చూస్తుంటే అనిపించింది తను చాలా మంచిదని. అనిపించడం మాత్రమే కాదు రిషి, తను నిజంగానే చాలా మంచిది. సరే సరే, ఇంతకీ పెళ్లి భోజనాలు ఎప్పుడు పెడుతున్నావు? హలో హలో, అప్పుడే అంత దూరం వెళ్ళకు. ఇక్కడ నేను ఇంకా ప్రపోజే చేయలేదు. ఏంటి, ఇంకా ప్రపోజ్ చేయలేదా? మరి ఇలా కారులో తిరగడం ఇవన్నీ ఏంటి? ప్రపోజ్ చేయడానికి ప్రయత్నాలు. ఇంకా ప్రయత్నాలని చెప్తావేంట్రా? ఛా, రేపో మాపో మీ పెళ్లి జరగబోతుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. డిసప్పాయింట్ చేసావరా? హే, డిసప్పాయింట్ అవ్వడం ఎందుకు రిషి? నీ ఆనందం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి మనసులో నా మీద చాలా ఇష్టం ఉంది. అంత ఇష్టం ఉండబట్టే కదా తన పర్సనల్ విషయాల్ని కూడా నాతో పంచుకోగలుగుతుంది. కాకపోతే ఆడపిల్ల కదా, బయటపడట్లేదు అంతే. అందుకే ఓ ఫైన్ డే చూసి నేనే చెప్పేస్తాను. ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. సరే సరే, చూడు, కోపాన్ని దాచుకోవచ్చేమో కానీ ప్రేమించిన విషయాన్ని మాత్రం అస్సలు దాచుకోకూడదు. ఎంత త్వరగా చెప్తే అంత మంచిది. లేట్ చేయకు, సరేనా? అస్సలు చేయండి రిషి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చెప్పేస్తాను. వెరీ గుడ్ క్రాంతి, ఆల్ ది బెస్ట్. మీ ఇద్దరికి పెళ్లి జరిగితే నాకంటే ఆనందించే వాళ్ళు ఇంకెవరు ఉండర్రా. థ్యాంక్ యూ రిషి. ఈ ఫ్రెండ్ అంటే నీకెంత ప్రేమరా. ప్రేమ మాత్రమే కాదు క్రాంతి, నా చెల్లెలు నిన్ను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటుందన్న స్వార్థం కూడా. అమ్మా, 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 ఎక్కడమ్మా? అమ్మా, అమ్మా. చైత్ర, ఏమైంది? అమ్మా, మనం సాధించాలనుకున్న విజయంలో ఒక అడుగు ముందుకేసామమ్మా. అవునమ్మా, నా ఫ్రెండ్కి తెలిసిన ఒక మంచి లాయర్ ఉన్నాడట.
పరిచయం చేస్తానని చెప్పింది. రేపు లాయర్ దగ్గరికి వెళ్తాను, కోర్టులో పిటిషన్ వేస్తాను. ఇక అంతే, ఆయనకి కోర్టు నోటీస్ వెళ్తుంది. ఆయన చాలా పాపులర్ పర్సన్ కాబట్టి ఈ విషయం క్షణాల్లో న్యూస్కి వచ్చేస్తుంది. మీడియా అంతా గోల గోల చేసేస్తుంది. దానివల్ల నేను ఆయన కూతుర్ని అన్న విషయం ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది. దాంతో మనం అనుకున్న దాంట్లో సగం సక్సెస్ అయినట్టే. ఆ తర్వాత నాకు ఆయనకి DNA టెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ వేయడం, DNA టెస్ట్ చేయడం, రిపోర్ట్స్ రావడం, నేను ఆయన కూతుర్ని అని స్వయంగా ఆయన్ని కోర్టులో ఒప్పుకోవడం, అన్ని 1 by 1 అయిపోతాయమ్మా. అమ్మా, కొన్ని రోజులేనమ్మా. ఈ అవమానాలు ఇంకొన్ని రోజులే. ఆ తర్వాత మనం విరించి గారి కుటుంబం అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంకొన్ని రోజుల్లో నేను అనుకున్నది జరగబోతుంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. చైత్ర, నువ్వు చాలా తప్పు చేస్తున్నా. ఇలా కోర్టుకు వెళ్తే ఆయన పరువు మొత్తం తీసిన వాళ్ళం అవుతాం. చూడు, ఏదైనా ఉంటే ప్రేమతో సాధించుకోవాలి గాని కోర్టుకు వెళ్లి సాధించి ఏం లాభం పొందుతావే? చూడు, దానివల్ల మనస్పర్ధలు పెరుగుతాయి, దూరం పెరుగుతుందే తప్ప ప్రేమలు ఆప్యాయతలు పెరగవే. అర్థం చేసుకో, నా మాట విను. అమ్మా, నేను ఆరాట పడుతుంది ఆయన ప్రేమ కోసం కాదు, వారసత్వం కోసం. నీకింతకు ముందే చెప్పాను, ఆయన నీ మెళ్ళు తాళి కట్టకపోయినా పర్వాలేదు, తండ్రిగా నాకు ప్రేమను పంచకపోయినా పర్వాలేదు, కానీ నువ్వైన భార్యవని, నేనైనా కూతుర్ని అని ప్రపంచానికి తెలియాలి అని. అందుకే ఇలా చేస్తున్నాను. నీ మతం నీదే గాని నేను చెప్పేది వినవా? దీనివల్ల మన మీద అందరికీ ద్వేషం పెరగడం మాత్రమే కాదు, ఇప్పుడే హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన రిషిబాబు బరువు మొత్తం పోతుంది. అది అతని కెరియర్ మీదే ఎఫెక్ట్ అవుతుంది. భలే ఉన్నావమ్మా నువ్వు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తావే తప్ప కన్న కూతురు గురించి ఆలోచించవా? ఆలోచిస్తున్నాను, అందుకే నీకు. అమ్మా ప్లీజ్, నేను ఈ విషయంలో ఎవరి మాట విననని నీకింతకు ముందే చెప్పాను. ఎవరు అడ్డుపడ్డా సరే నేను అనుకున్నది చేసి తీరుతాను, అంతే. అది కాదు చైత్ర, చైత్ర ఆగు, నా మాట విను. ఇదసలే మహా మొండిది. తిన్నప్పుడు నా వల్ల కాదు. అనుకున్నది చేసేదాకా ఆగదు. ఒకవేళ అదే కనుక జరిగితే ఆయన దృష్టిలో నేను దోషగా మిగిలిపోతాను. అందుకని ఈ విషయం ముందే ఆయనకి చెప్పడం మంచిది. ఏనేంటి ఫోన్ని సోఫాలో మర్చిపోయారు? హలో, ఏమండి? ఎవరే నీ కండి? అక్క, అలా పిలిచావంటే పళ్ళు రోలగొడతాను. ఎవతివి నువ్వు నన్ను అక్క అని పిలవటానికి? ఏయ్, నీ స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? నన్ను అక్క అని పిలిచి నీ స్థాయిని పెంచుకుందాం అనుకుంటున్నావా? ఒళ్ళు దగ్గర పెట్టుకోనుండు. సరేనండి, అలాగే ఉంటాను. ఒక్కసారి ఆయనకి ఫోన్ ఇవ్వండి, కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి.
మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. ఛీ, పోవే అని ఆయన ప్రవర్తించినా సరే ఫోన్ చేసావంటే సిగ్గులేదా నీకు? ఓహో, నిన్న దీపావళిలో ఆయన నాతో చనువుగా ప్రేమగా ఉండడం చూసి తట్టుకోలేక ఫోన్ చేసావా? ఇలా ఫోన్లలో మాటలు కలిపి ఎలాగైనా సరే ఆయన్ని నీ వైపు తిప్పుకోవాలని చూస్తున్నావా? ఏయ్, అది జరగని పని. ఎందుకంటే నేను ఇంతకు ముందు ఆయనకి దూరంగా ఉండడం వల్ల ఆయన నీకు దగ్గరయ్యారు. ఇన్నాళ్ళు నేను ఏ పొరపాటైతే చేశానో అది తెలుసుకున్నాను, సరిదిద్దుకున్నాను. ఇక నీ పప్పులు ఉడకవు, నీ ఆటలు సాగవు. అందుకని ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానుకుంటే మర్యాదగా ఉంటుంది. నాది నిజంగా అలాంటి మనస్తత్వమే అయ్యుంటే ఈ పాటికి ఆయన ఎప్పుడో శాశ్వతంగా నా దగ్గరికే వచ్చేసుండేవారు. మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని ఆలోచించాను కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా మా ఆయన అని మాట్లాడుతున్నా. నేను మరోలా ఆలోచించుంటే ఈ పిలుపుకి కూడా నువ్వు దూరం అయి ఉండేదానివి. ఎంత పొగరే నీకు! చాలు, మాట్లాడింది చాలు. నీతో వాదించడానికి నేను ఫోన్ చేయలేదు. ఆయనతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ముందు అర్జెంటుగా ఆయనకు ఫోన్ ఇవ్వండి. ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను చూడాలంటేనే, నీతో మాట్లాడాలంటేనే ఆయన అసహించుకుంటున్నారు అంటే ఇంకా మాట్లాడాలంటావేంటే సిగ్గు లేకుండా? అబ్బా, చాలా ముఖ్యమైన విషయం అది. నోర్మోయ్, ఆడిన నాటకాలు చాలు. ఇంకోసారి ఇలా ఫోన్లు చేసి వెధవేషాలు వేశావో జాగ్రత్త. హలో హలో, ఛా, ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదేంటి? ఈ విషయం ఆయనతో చెప్పడం ఎలా? సార్, చెప్పింది గుర్తుందిగా? వీలైనంత త్వరగా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసేయాలి. దానికి మీరు ఈ రోజే శ్రీకారం చుట్టాలి. ఓకేనా? బాయ్ కృష్ణ. రాజ్యం, ఏంటమ్మా? రాజ్యం, ఓ గంట సేపు కిచెన్ నాకు వదిలే. గంట సేపా? ఎందుకమ్మా? ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా ఏంటి? పాయసం చేయాలి. పాయసమా? ఏంటమ్మా విషయం? విషయం కాదు రాజ్యం, విశేషం. విశేషమా? చూడు, ఒక గంట పాటు నన్ను గాని కిచెన్ ని గాని ఎవరు డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. అసలు కిచెన్ లోకి ఎంటర్ అవ్వడానికి వీల్లేదు. నల్లమలలో నక్సలైట్లు, కిచెన్ లో నేను మాత్రమే ఉండాలి. అర్థమైందా? మీరు ఆర్నారాయణ మూర్తిలో అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నాకేం అర్థమైద్దమ్మా? ఒక్క 10 నిమిషాలు ఉండండమ్మా. చిన్నబాబు గారికి కాఫీ పెట్టివ్వాలి. ఆ తర్వాత మీరు వంటగదిని వాడుకోవటమే కాదు, ఆక్రమించుకున్నా వచ్చే నష్టమేం లేదు. అవన్నీ నా పనైన తర్వాతనే, ముందు నువ్వు తప్పుకో. లేట్ అయితే బాబుగారు కోప్పడతారమ్మా. ఏం కాదులే, నేను చూసుకుంటానులే. కాసేపు పక్కనే ఉండు. బాబు, నేను అప్పటికే చెప్పాను బాబు, మీకు కాఫీ ఇవ్వడం లేట్ అయితే బాబుగారికి కోపం వస్తుంది, తిడతారని చెప్పాను బాబు. అయినా ఏం కాదు, నేను చూసుకుంటానులే అని నన్ను పక్కకు నెట్టేశారు బాబు. ఓయ్, ఏంటి నువ్వు? ఛాన్స్ దొరికింది కదా అని ఇంకో 4 కలిపి చెప్తున్నా. అసలు నీ సంగతి ఏంటి? కాఫీ ఇవ్వాలని చెప్పినా కూడా పక్కకు నెట్టావంటే ఏమనుకుంటున్నావు నువ్వు? కాఫీ తాగితే ఒక గంట లేట్ అయినా దేశానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేదనుకుంటున్నాను.
చేయి తిరిగిన రచయిత చెట్టెక్కి రాసినట్టు చనువు ఇచ్చేసరికి మన మీద పెత్తనం ఎలా చలాయిస్తుందో చూడరా. అయ్యో పెత్తనం కాదండి, పాయసం చేస్తున్నాను, కావాలంటే చూడండి. ఇప్పుడు నువ్వు పాయసం తినకపోతే పైకేమైనా పోతావా? ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పొద్దున్నే మొదలుపెట్టావు. అయ్యో ఇది నా కోసం కాదు మా అమ్మగారు, ఫ్రెండ్ కోసం. ఏంటి, మమ్మీ కోసమా? అంటే మమ్మీ నేను చేయమందా? లేదండి, ఈ రోజు మీ మమ్మీ బర్త్డే కదా, అందుకే చేస్తున్నాను. రిషి గారు, ఈ విషయం ఫ్రెండ్కి తెలీదు, సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి, అందుకని ముందే చెప్పకండి, సరేనా? ఇట్స్ ఓకే, సరే సరే త్వరగా చెయ్యి. ఈ పాయసం మమ్మీకి ఇచ్చి ఫస్ట్ విషెస్ నేనే చెప్తాను. ఫస్ట్ విషెస్ చెప్పాల్సింది మీరో నేనో కాదండి, మరి అంకుల్. ఏంటి, డాడీనా? నీకేమన్నా పిచ్చా చాదస్తావా? తెలిసి కూడా మాట్లాడుతున్నావు. డాడీ ఇటు చెప్తుంటే ఎవరికో అన్నట్టు మమ్మీ అటు తిరుగుతుంది. అందుకే ఆ తర్వాత డాడీ అసలు చెప్పడమే మానేశారు. అలా మానేయటం వల్లే వాళ్ళిద్దరి మధ్య దూరం ఇంకా పెరుగుతూ వచ్చింది. దూరంగా ఉన్న మనసుల్ని దగ్గర చేయాలంటే ఏదో ఒక సందర్భం కావాలి. అందుకే ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా వాడుకుందాం. వాళ్ళ మధ్య ఉన్న దూరాన్ని కాస్తో కూస్తో పోగొట్టడానికి ట్రై చేద్దాం. అంటే ఇప్పుడు డాడీ వెళ్ళి చెప్పగానే మమ్మీ మనసు మారిపోతుందా? ఇప్పటికిప్పుడు మారకపోవచ్చు కానీ సంతోషిస్తుందిగా. ఇలాగే జరుగుతూ ఉంటే మారాలన్న ఆలోచన కూడా మనసులోకి రావచ్చుగా. చూడండి, ఇష్టమైన వాళ్ళు విషెస్ చెప్తే కలిగే ఆనందమే వేరండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ బర్త్డేకి మేమందరం విషెస్ చెప్పామనుకోండి, నార్మల్ గానే అనిపిస్తుంది. అదే మీకు ఇష్టమైన వాళ్ళు విషెస్ చెప్పారనుకోండి, చాలా స్పెషల్ గా అనిపిస్తుంది, అంతకంటే ఆనందంగా కూడా అనిపిస్తుంది. ఇది కూడా అంతే. రిషి గారు, ప్రయత్నించడంలో తప్పలేదు కదా, ఇంకేం ఆలోచించకండి. మీరు వెళ్ళి ముందు అంకుల్ని పిలుచుకురండి, తర్వాత కదా నడిపించేద్దాం. అయినా ఇది చెప్పినట్టు చేస్తే దీని దగ్గర లోకు అయిపోయే అవకాశం ఉందే. ఇప్పుడు ఎలా? హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ, నేను చెప్తే వినటమేంటానా? అయినా ఇదంతా నా ఆలోచనేం కాదు. ఎవరు చెప్పుంటారో మీకు అర్థమైందనుకుంటా. అవునా? మరి ఆ విషయం ఇప్పుడే చెప్పేది. అయితే ఇప్పుడే చేసేస్తాను. డాడీ, ఏంటి రిషి? ఒకసారి నాతో రండి. ఎక్కడికి రా? చెప్తాను, రండి డాడీ, రండి. అరే ఎక్కడికి? రండి డాడీ. ఏంట్రా? ఏంటో చెప్పు. రండి. అరే ఏంట్రా? ఏమైందమ్మా? వావ్, ఏంటి పాయసం చేశారా? దీనికింత సస్పెన్స్ ఎందుకురా? ముందే చెప్పొచ్చు కదా. నాకు పాయసం అంటే చాలా ఇష్టం రా. షుగర్ వచ్చాక ఆ ఇష్టాన్ని తగ్గించుకున్నాను అనుకోండి. సర్లే, ఇంత ప్రేమగా చేసి పిలిచినప్పుడు లైట్గా తింటానులే. కావాలంటే ఇంకో టాబ్లెట్ వేసుకోవచ్చు. ఇది మన కోసం కాదు డాడ్, మరి మమ్మీ కోసం. ఈరోజు మమ్మీ బర్త్డే, మర్చిపోయారా? మర్చిపోవడానికి తను గుర్తో జ్ఞాపకమో కాదురా నా జీవితం. మరలాంటప్పుడు ఈ పాటికల్లా విషెస్ చెప్పాలి కదా అంకుల్. చెప్పి అవమానపడడం కంటే చెప్పకుండా గౌరవంగా ఉండడం మంచిదని సైలెంట్గా ఉన్నాను. డాడ్, మీరెప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, గుర్తుందా? అపోహలతో మనకి దూరంగా ఉండే వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళాలి, అప్పుడే వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకోగలరు, అర్థం చేసుకోగలరు అని. మరి మమ్మీ విషయంలో మీరేలా ఎందుకు చేయరు డాడ్? అది కాదు డాడ్, ఒకవేళ మీరొచ్చి విషెస్ చెప్తారని మమ్మీ వెయిట్ చేస్తూ ఉండొచ్చు కదా. మీరు చెప్పకపోతే బాధపడుతుంది కదా, అప్పుడు ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది కదా. అవునంకుల్, అందుకే మీరు ఈ పాయసాన్ని తీసుకెళ్లి మీ చేత్తో ఫ్రెండ్కి తినిపించి విషెస్ చెప్పండి. తను ఖచ్చితంగా చాలా సంతోషపడతారు. దాంతో మీ మధ్యున్న అపార్థాలన్నీ సర్దుకుంటాయి. నాకు కూడా అదే అనిపిస్తుందిరా విరించి. ఇంతకు ముందులా మీ మధ్య ఎలాంటి గొడవలు లేవు. అసలు ఈ మధ్య కాలంలో జరిగిన సందర్భం కూడా లేదు. అంటే అవంతి ఆలోచనలో ఎంతో కొంత మార్పు వచ్చినట్టేగా. అందుకే ఇలాంటివన్నీ నువ్వు చేస్తే తనకి నీ మీద ఉన్న అభిప్రాయం పూర్తిగా పోతుందిరా.
ఇవన్నీ పక్కన పెడితే వెళ్ళి తనకు విషెస్ చెప్పాలని నాకు కూడా ఉంది. కానీ తను ఎలా ప్రవర్తిస్తుందో అన్న భయంతో ఆగుతున్నాను. ఏం కాదు డాడ్, మమ్మీ తప్పకుండా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీరు ఇంకేం ఆలోచించకండి. వెళ్ళండి డాడీ, వెళ్ళండి. అంకుల్ వెళ్ళండి ప్లీజ్. నా మాట కొంచెం వినరా. వెళ్ళండి అంకుల్. కమ్ ఆన్ డాడ్, వెళ్ళండి. వెళ్ళు విరించి. అంకుల్, దీన్ని మేం చేసి మీతో పంపించామని చెప్తారేమో. పొరపాటును కూడా చెప్పకండి, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. బర్త్డే కాబట్టి మీరే స్వయంగా చేయించానని చెప్పండి, సరేనా? అబద్ధం చెప్పడం తప్పు కదమ్మా. తప్పట్లేదు అంకుల్, మీరు కలవటం కోసం ఇదో చిన్న అబద్ధమే తప్ప మోసమేం కాదు కదా. అయినా ఇలాంటి విషయాల్ని మా కృష్ణుడేం పట్టించుకోడు, ఊరికనే క్షమించేస్తాడు. మీరు వెళ్ళండి అంకుల్, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.